ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఫైన్లోకి వస్తున్నాడు అంటే అర్థం వల్ల ఒకటి ఏంది కష్టపడి ఆడటమే. ఈరోజు ఆర్సీ కాదు ఒక టీం వచ్చింది, ఒక మనిషి కాదు ఒక టీం వచ్చింది. అదే ఒక టీమే, ఒక టీంలో కూడా మనుషులు కష్టపడి ఆడితేనే ఆ టీం అక్కడికి పోద్ది అనమాట. కాబట్టి ఆర్సీబీ టీం గత 18 సంవత్సరాలుగా కప్ కొట్టిందే లే అసలు. ఈ సంవత్సరం అయినా కనీసం ఈ ఒక్కసారైనా ఆ టీం కప్పు కొట్టిందంటే అది చూసి మన విరాట్ కోహ్లీ అన్న చూసి ఆ రిటైర్మెంట్ కూడా తీసుకుంటా అన్నాడు. అంటే చూసి ఒక్కసారైనా కప్పు కొట్టియాలి అని. అదేవిధంగా చాలామంది ఇక్కడ ఫ్యాన్స్ కూడా విరాట్ కోహ్లీ కోసం కోసేసుకుంటున్నారు. అందరూ అమ్మాయిలు అయితే బట్టలు లేకుండా ఆడేస్తున్నారు. కాబట్టి సతీష్ అన్న కూడా ఆర్సీబీ పెద్ద ఫ్యాన్. అతను ఎవరు నేను చెప్పానా, అందరు ఫ్యాన్లే ఉన్నా. కాబట్టి ఏంటంటే నేను కూడా ఆర్సీబీకి నేను ఫ్యాన్. కానీ నేను ఏంటంటే ఫ్యాన్ అంటే జగన్ వస్తాడు, అందరికీ ఫ్యాన్. నేను అందరికి ఫ్యాన్, సతీష్ అన్నకి ఫ్యాన్, ఆర్సీబీ ఫ్యాన్కి ఫ్యాన్, ముంబై వాళ్ళకి ఫ్యాన్, పంజాబ్ వాళ్ళకి ఫ్యాన్. ఎందుకు ఫ్యాన్ అయ్యానంటే కష్టపడి ఎవరైతే ఆడితే, కష్టపడి ఎవరైనా ఏదైనా పని చేస్తే వాళ్ళ ఫ్యాన్ అంతే. అది ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా సరే. మన ముంబై ఒకవేళ ఫైనల్ వస్తే ముంబై కొట్టే ఛాన్స్ అదే కదా హ్యాపీ. అది కూడా అంటే మన పంజాబ్ వచ్చి ఆర్సీబీ కప్పు రాదు కదా, విరాట్ కోహ్లీ కల కదా. ఇప్పుడు అక్కడికే వస్తాను. నువ్వు ఫైనల్కి వెళ్ళి కప్పు కొట్టాలంటే నువ్వు ఏం చేయాలి? బాగా ఆడాలంతే. నువ్వు బాగా ఆడకుండా దండాలు పెట్టి పూజలు చేస్తే జరగదు. అది నువ్వు ఖచ్చితంగా శ్రమ చేయాలంతే. శ్రమ చేయాలా, టెక్నిక్ వాడాలా, మైండ్ వాడాలా, బాగా కష్టపడాలి, మైండ్ అంతా పెట్టాలి, శరీరం మొత్తం గేమ్ మీదే ఉండాలన్నమాట. అప్పుడైతే వస్తుంది ఆ కప్పు. అంతేగాని అసలు ఏమీ చేయకుండా దండాలు పెట్టేసి అదేడు చేసి అట్టడి చేసి కప్పు రాదంతే. అంటే ఏమి లేకుండా ఫైనల్ అయితే రాలేదు కదా. అది నేను చెప్పకూడదు. మరి ఆ టీం కూడా ఆపోజిట్ టీం కూడా ఫైనల్ దాకా వచ్చిందంటే ఏమనర్థం? అది కూడా బాగా నెట్టే. ఇంకా ఏ టీం ఫైనల్ రాలేదు. ఒక్క నిమిషం. ఆర్సీబీ ఆల్రెడీ ఫైనల్ ఉంది. ఆర్సీబీ ఫైనల్ సెలెక్ట్ అయింది. ఇంకా 2 ఉన్నాయి. ఏముంది? పంజాబ్ ముంబై. ఇవన్నీ కాదు గురు, ముంబై కాబట్టి పంజాబ్ ముంబై రేపు ఆడతారు. రేపు ఆడితే ఆ 2 టీములు ఏది క్వాలిఫై అయినా కూడా నాకు అందరికి ఫ్యాను. నీ కూడా ఫ్యాన్. నేను చెప్పేది అంతే, కష్టపడి చేస్తే. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ 2025లో ఏ టీం వచ్చి కప్పు కొట్టినా ఆ టీంనే మనం చూద్దాం, ఆనందిద్దాం, ఆనందపడదాం. అదేవిధంగా ఈ ఐపీఎల్లో ఫైనల్ ఉండన్నా టెన్షన్ పెడతాం. కాబట్టి ఈ 2025లో ఏ టీం కప్పు కొడతాదో వెయిటింగ్ చేద్దాం. దయచేసి గట్లేడు ఏదైనా అభిప్రాయం చెప్పు. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఏది కష్టపడి ఆడితే అయితే నాకు ఏది నాకు అదే కదా బాధనది. నాకు సినిమా మీద, క్రికెట్ మీద, పాలిటిక్స్ మీద, వ్యాపారం మీద, దేని మీద అయినా సరే ఎవరు వచ్చి బాగా చేస్తే వాళ్ళకి ఫ్యాన్ అవుతాను నేను. అదే నాకున్న జబ్బు అది. ఇప్పుడు సతీష్ అన్న ఉన్నాడు. సతీష్ అన్న సినిమా తీసిన ఫ్యాన్, ఆయన షార్ట్ ఫిల్మ్ చేసిన ఫ్యాన్, ఆయన రొమాన్స్ వీడియో చేసిన ఫ్యాన్. జగన్